అలా అలా ఇట్లా ఏడకనా కూడా 2-3 తీసి మూడు వరుస ఒకటి పెట్టారు ఆడ తిరుగుతున్నాను ఎమ్మెల్యే వస్తే మీరు వస్తున్నారా ఎట్లా దగ్గరికి ఎనిమిది గంటలకు రేపు ఇద్దరు ఎక్కుతారు ఎవరు పంపించా నేను సునీల్ అన్న దాన్ని వాటర్ రావాలి కదా మున్సిపాలిటీలో అది తిరగతా ఆడున్నా అవునా చెప్పా ట్యాంక్ అంటే మనం సంపులో కొడతాం కావ్య సంపు కింద సంపు కొట్టుకొని సంపు నుంచి ట్యాంక్ సరే సరేలే అత్త నేను ఫోన్ చేస్తాను సార్ ఒక బ్లాక్ మాత్రము మనకి ట్యాంక్ నుంచి చెప్పడం ఈ బ్లాక్ అక్కడ కూడా ఉంది పాయింట్ 6 గారి పాయింట్ కానీ బ్లాక్ గారి బిల్డింగ్ బాగుంది డైరెక్ట్ బదులు వాళ్ళు బిల్డింగ్ డైరెక్ట్ చేస్తే ప్రతిదీ అంటే కొట్టాల్సింది ఫ్లోరినేషన్ జరగదు కనెక్షన్ ఇచ్చుకొని ఇప్పుడు ఆల్రెడీ మనకి మున్సిపాలిటీ లైన్ ఇచ్చినారు కదా మాళవా నగర్ నుంచి 7 వరకు లైను దానికి అది కలిపేస్తే సరిపోతుంది అదే తీసుకొని ఎక్కడి నుంచి అది చూద్దాం చూసి చేస్తే సరిపోతుంది వాటర్ వరకు సబ్సిడీ పెట్టండి వాటర్ మట్టుకు ఎక్కడ ప్రాబ్లం రాకూడదు టెంపరీ బేసిస్ వరకు మనం అట్లా ఇవ్వగలిగేది తర్వాత మన రెగ్యులర్ లెమన్ నీళ్ళు కాలేదు 10 కూడా కావాలి అది చేస్తే ఒక మాయబజార్ నిన్న తగ్గుతుంది నాకు తెలుసు నేను చూశాను మాయబజార్ మన వాళ్ళు డెడ్ చేశారు సార్ వాళ్ళు డెడ్ కాదు నేను వాటర్ వర్క్స్నే డెడ్ చేశారు ఎందుకంటే వాటర్ వర్క్స్ ఆగిపోతే ప్రజలకి ఎక్కడ కావాలంటే అక్కడ వాటర్ ప్లాంట్లు పెట్టేశారు కదా అమ్ముకునేదానికి వాళ్ళ వ్యాపారం కోసం ఇక్కడ ప్రజల్ని ముంచారు అంతమించి ఏమి లేదు పాయింట్స్ పెంచుకొని ఫ్లషింగ్ చేయిస్తాం మళ్ళీ కమిషనర్ గారు దాటించాము పోయేటప్పుడు ఏమి ఇక్కడ మొత్తం పాయింట్లు ఉండకుండా ఆ పాయింట్ సంపు ఉంది అది సంపు ఆ సంపులో 50 HP వాటర్ తర్వాత 50 HP వాటర్ 7 కారు పంపులు తర్వాత ఇంకో 50 HP వాటర్ దానికి ఇంకో పంపు కొత్తగా తేవాలంటే మనకి మామూలుగా 7 కారు పంపులు తర్వాత కాంట్రాక్ట్ 4-3 పంపు హై స్పీడ్ 6-7 మోటార్లు 4-3 ఆడ జరిగింది కౌన్సిలర్ మనం వచ్చేసాం వాడి దగ్గర తీసేసుకున్నారు పేమెంట్ చేస్తే అది ఒక ఎంఎస్ పైప్ మనం డిఐ పైప్ మొత్తం మనం దీని వరకు ఇచ్చారు ఎంత
మొత్తం 32 ఎకరాలు. సార్ సర్వే చేయొచ్చు. ఇది దీంట్లో మన సైట్ కూడా బయట వాళ్ళు దాంట్లో అది కూడా ఎంక్వైరీ అది చేయాలి సార్, Still today ఉంది. చేయాలి. సర్వే రోడ్డు కూడా మనదే. సర్వే చేయించాలి అక్కడ. అదే ఉత్తరం పక్కన ఉండే రోడ్డు, పడవర పక్కన ఉండే సైటు మనది ఉంది. పడవర పక్కన పొలాల్లో అది ఎన్క్రోచ్ చేయాలి మనకి ఇక్కడ హైవే హై టెన్షన్ హై టెన్షన్ అవతల ఇప్పుడు బావి ఉంది అక్కడ వస్తున్న ఆడ బోర్ కూడా వేసున్నాం. దాని అవతల ఉండేది కూడా మన ల్యాండ్. డీటెయిల్ సర్వే చేస్తే కానీ మొత్తం టోటల్ ఎక్స్టెంట్ అదే డీటెయిల్డ్గా మనం అసలు మనకి ల్యాండ్ ఇచ్చిందంట 26 మళ్ళీ 6 ఎకరాలు మళ్ళీ 6 ఎకరాలు డ్రైవరం పొలం తీసుకున్నాం మీరు ఉన్నది. అది అదే డ్రైవరం పొలం అదే అది తీసుకున్నాం. ఆ వెనకాల కూడా మంది వెనకాల రైతు మన సైట్లోకి వచ్చేసింది. అప్పుడు మనం చూసి కూడా వేసుకున్నాం సార్. మన జంగిల్ క్లియరెన్స్ చేసినప్పుడు మొన్న జంగిల్ బాగా పెరిగిపోయింది సార్. ఇది ఇవన్నీ మనకు చేయించాను. మళ్ళీ మళ్ళీ వర్షాలు పడ్డానికి మళ్ళీ కాస్త చేసినట్టు చిన్న చిన్న వచ్చినాయండి. మొత్తం అక్కడ దాకా అయిపోయింది సార్. అది ఈ చిన్న చెట్లన్నీ కంపు చెట్లన్నీ క్లీన్ చేశారు. ఇంకా ఆ పక్క ఉంది సార్ కంపు చెట్లు. మన సర్వే సర్వే ఫస్ట్ ఆయన్ని ఓల్డ్ వాటర్ చేసుకుని హెడ్ వాటర్ వచ్చింది మనకి. ఇప్పుడు ఆయనే మొత్తం ఆయనే చూసుకున్నాడు. మన మున్సిపాలిటీకి ఒక సర్వేర్ వచ్చినాడు తిరుపతి నుంచి. ఎవరికి కాగితం ఇచ్చినా ఎవరికి ఇప్పుడే ఇవన్నీ ఫ్లష్ అవుట్ చేయడం పనికిరావు. మోటార్లు ఉన్నాడు తీసేసుకోవడం. మోటార్లు నాకు తెలిసి కొత్త మోటార్లు కొన్నారు. కమిషనర్ గారు లాగ్ బుక్ ఇక్కడ ఉంటుంది ఈ హెడ్ వాటర్ ఈడ. ఆ లాగ్ బుక్ తీసుకోండి. అసలు ఇక్కడ ఉండే మోటార్లు ఏమైనా కొత్త మోటార్లు 7 కొన్నాం మేము వెళ్ళిపోయే రోజుల్లో. 7 మోటార్లు 7 మోటార్లు ఎంక్వైరీ పెట్టుకోవాలి. డీటెయిల్ ఎంక్వైరీ 7 మోటార్లు బాయిలు అంటే బోర్లు ఫ్లష్ చేస్తే బోర్లు వదిలేండి. బోర్లు సంగతే వద్దు. ఆ బోర్లు గురించి మనం కొత్త పాయింట్లు మోటార్లు బాగున్నాయి నాకు తెలుసు కదా. 7 బోర్లు ఎర్రంగా వస్తాయి. వాటర్ రెడ్ గా వస్తున్నాయి. అది చాలా తప్పు జరిగింది దాంట్లో. ఆ తప్పును రెక్టిఫై చేయలేదు. మోటార్లు తీపిచ్చండి ఈ రోజు తీసుకొని మళ్ళీ ఎక్కడ మనం చూపించుకొని పాయింట్లు వేసుకుందాం. ఇక్కడ 50 అడుగుల పైన కిందకు వస్తే స్లాటర్ కష్టం. నెక్స్ట్ ఇక్కడ 200 kV మన ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఏమైందండి ఏ గారు? రిపేర్ ఎన్ని సంవత్సరాలు అయింది? 5 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి ఉంది. రిపేర్ ఇచ్చింది ఇక్కడ 5 ఇయర్స్. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఏమైందంటే చెప్పండి. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అక్కడ షిఫ్ట్ చేశారు. అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఏమైంది అనేది ఇప్పుడు కనుక్కోవాలి. ఫస్ట్ ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ని కాలిపోయిందని తీసుకుపోయి రిపేర్కి నెల్లూరులో ఇచ్చారు 200 kV. అక్కడ ఉండేది 160 kV. 160 కదా ఉండేది. ఇది అల్యూమినియం అది అల్యూమినియం కాదా? మాకు మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ ఆడిందో తెప్పించి చెప్పండి. ఇవన్నీ ఎంతనో అంతే. ట్రాన్స్ఫార్మర్ పెడితే రన్నింగ్లో పెట్టాలి. బంజర్ కేబుల్ అంటే అందరు రెడీగా ఉంది కమిషనర్ గారు. 160 నాకు దాని గురించి A to Z తెలుసు. 200 అక్కడ పెట్టాం సార్. 160 ఎక్కడ పోయింది? నెల్లూరులో ఇచ్చింది. ఎప్పుడు కాలిపోతే ఇచ్చారు. అక్కడ ఎన్ని తీసుకొచ్చి పెట్టారు? ఏ ట్రాన్స్ఫర్ 3 నెలలు అక్కడ ఏ ట్రాన్స్ఫర్ ఫస్ట్ తెచ్చి పెట్టారు అంటే ఫస్ట్ ఒకసారి అడ్వాన్స్ అని తీసుకున్నారు. అవన్నీ చూద్దాం. కూడా సరిపోవట్లేదు. 200 కూడా ట్రిప్ అయిపోతుంది. 200 ఎందుకు? 200 కూడా ట్రిప్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడ మనకి కరెంటు డైరెక్ట్ వాళ్ళు లైన్ ఇచ్చి మనకి ఇచ్చున్నారు కరెంట్ వాళ్ళు. అంటే 24/7 వచ్చేదానికి. ఇప్పుడు ఆ కరెంట్ డైరెక్ట్గా ఉందా లేదా? డైరెక్ట్ గానే ఉంది. 24/5 డెడికేటెడ్ మనకి పక్కన పొదలకూర వాళ్ళది కూడా ఉంది కదా. వాళ్ళకి వేరే లైన్ ఇచ్చున్నారు కదా. మనకు వచ్చి కూడా సపరేట్ గా ఇచ్చారు కదా. మనది ఎందుకు రన్నింగ్ ఎక్కువ రన్నింగ్ ఆడ 90 కదా. 4 మోటార్లు ఉన్నాయి కదా. 70 రన్నింగ్ లా అవి మార్చారు కదా. మాట్లాడారు మాట్లాడితే సరిపోదు. 250కి ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఎన్హాన్స్ ఇప్పుడు మనం కూడా పెట్టారు. మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి సార్? మీరు టెండర్ పెట్టారు, అవన్నీ క్యాన్సిల్ చేయాల్సిందే. ఏ టెండర్లు కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. పిలిచి టెండర్ పిలవండి. షార్ట్ టెండర్
అంటే అవి క్లోరినేషన్ అవుతాయి తర్వాత మనకు వస్తాయి ట్యాంక్ మొత్తం పైపులు బొక్కలు పట్టిన దానివల్ల ఈ ప్రాబ్లం వీళ్ళు గ్యాస్ ఫిట్ చేస్తారు గ్యాస్ కేసు బుక్ చేయాలి అది ఎక్స్క్యూజ్ చేయకూడదు. అసలు ఆయన ఏమేమి ఇచ్చున్నారో అతను ఎట్టి చేశాడు మొత్తం ఫైల్ తెప్పించాడు. పందులు వేట దుక్కులు వేట కొనసాగిస్తారా? అక్కడికే రావాల్సింది అసలు ఏంది పరిస్థితి కమిషనర్ ఇక్కడ 5 మోటార్లు ఉన్నాయి సార్. 5 మోటార్లు నుంచి ప్రజెంట్ 3 రన్నింగ్ అవుతుంది. గతంలో ఇక్కడ నుంచి ఈ సైట్ కూడా 25 సెంట్లు మీరు కౌన్సిల్లో పెట్టి తీసుకున్నాను. అప్పుడు తర్వాత ఇందులో నుంచి ఏదో మైకా ఏదో వస్తుందని చెప్పి సంపులో మాట ఉందా? ఎటుపోయింది? ఉంది కాలిపోతే ఎక్కడ ఉంది? దానికి స్టాండ్ బై కూడా ఉంది. దర్శనం ఎట్లా స్టాండ్ బై స్టాండ్ బై ఎన్ని కమిట్ చేసుకోండి. ఇక్కడ 4 పాయింట్లు రన్నింగ్లో ఉన్నాయి. ఈ రోజు రన్నింగ్లో ఎన్ని ఉన్నాయి? రోడ్డు అవతలు ఎన్ని ఉన్నాయి? రోడ్డు అవతలు ఎన్ని ఉన్నాయి? ఆ పాతే అప్పుడు ఉన్నాడి నేను అడుగుతాను. నాకు ఇప్పుడేం తెలుసు మీరేం చేశారు కాబట్టి ఇది రాసుకోండి. ఇక్కడ ఈ నీళ్ళలో ఒక ఎన్ని మాటలు వస్తున్నాయి? ఒక మాట ఎస్పీ ఆర్ట్స్ కాలేజీకి ఇంత ముందర నీళ్లు పోతుంది. ఈ నీళ్ళు ఏ టైంలో ఆడ మోటార్ చేసినప్పుడు ఆ నీళ్లు పోతున్నాయి కదా, అక్కడ ఉన్నాయి కదా మనకి ఆడ పాయింట్ ఉంది కదా. పాయింట్ ఏం చేయాలి? అదేంటంటే ఆగుతా వస్తూ ఉంటుంది. దానికి ఆటో స్టార్టర్ పెట్టాను. ఎందుకంటే మీరు ఆటో స్టార్టర్ మళ్ళీ పోయి చూడబడ్డదండి. అదే మళ్ళీ ఒకసారి రామలోపాలెం కాడి నుంచి నాగరాజు ఒకటే తిరుగుతున్నాడు. పడ్డాక ఆగిపోతుంది. దాన్ని బట్టి చూసేసారంటే ఎంత దారుణం. కేవలం ఒక్క నీళ్ళు జవలప్పుడు రచ్చ చేసేది నేను ఒక చెప్తాను సుబ్బయ్య. అందరూ మంచిగా 95లో లేని జబ్బులు ఈరోజు వస్తున్నాయంటే బోర్లు సరిగ్గా లేకుంటేనే కదా. మనం నోట్ చేసుకోండి. మీరు ఎక్కువ డెప్త్ లోతు పోతే జబ్బులు వస్తాయి. 50 అడుగుల లోపల సార్లు వస్తుంటే కష్టపడుతుంది. మీరు ఇప్పుడు ఈ సైట్ ఆ రోజు 95లో శాతం ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాయని ఇప్పుడు చైర్మన్ మొత్తం తీసుకోవాలనుకున్నాం. పద్మా మెడికల్ కాలేజ్ వాళ్ళకి 25 సెంట్లు తీసుకోవాలి. ఎక్కడా చేయలేదు. ఫస్ట్ టైం చేసింది అదే మరి అక్కడ హెల్త్ సెంటర్ కూడా సైట్ ఉంటుంది. అక్కడ కూడా చేశారు. హెల్త్ సెంటర్ చేస్తారు. మేము అన్ని పాలసీ ప్రకారం చేసాం. ఎన్నో 8 రోజులు మాదిరి వస్తాయి. ఆడ నీళ్లు లేకుండా అక్కడ కూడా తగ్గుతుంది. ఇప్పుడు జబ్బులు వస్తున్నాయి. మనం ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ ఆలోచించాలి. కానీ ఎక్కువ లోతు పైపు పైపు వదిరెడ్డి కాలనీ పాయింట్ ఆడుంది. ఇంకా 4 పాయింట్లు ఏమైనా వేసే అవకాశం చూస్తాం. నోట్ చేస్తాం. అదే మనం ఈ నీళ్లు ఏదో తప్పు చెప్తున్నారు. ఈ కూడా వెరిఫై చేసి చేయాలి చెప్తున్నారు. కరెంట్ మీకు చేయాలి. ఏదైతే నేను మీకు డబ్బులు కొట్టి చేయాలి. రన్నింగ్లో ఉందా? అది రన్నింగ్లో లేదు. ఇది రన్నింగ్ ఒకటే రన్నింగ్ కదా. ఇంకో కూర గోడ సరిగ్గా రాకపోయేటప్పుడు ఈ మధ్య ఆపేసింది. ఇంకెక్కడికి ఎట్లా వస్తాయి? లేదు అన్యాయమైన పరిస్థితి గుడిలో ఫోన్ వాళ్ళ నుంచి కొద్దిగా వెనకరా మీరు వెనక వెరీ గుడ్.
చాలా మీది పక్కన తిరుగు హరిబాబరా నరసింహరా నరసింహ ఓకే ఓకే కొన్ని కొలాప్స్ వాచ్మ్యాన్ పంపు మోటార్లు దీంట్లో పెట్టి పంపింగ్ చేస్తారు సంపు ఆపేస్తున్నారా ఇప్పుడు డైరెక్ట్ పంపింగ్ వెళ్తారు అన్నీ తినేసి ఎങ്ങനെ పెడతావు నెంబర్ ఒకటి దాని కింద రైలింగ్ ఇప్పుడు పెట్టుకొని అవి బాగానే ఉంటాయి కాబట్టి దానికి పెట్టుకుంటారు మళ్ళీ సపరేట్గా మళ్ళీ ఏడు నుంచి తీసుకొని దీన్ని కలుపుకొని ఆడికి ఎక్కేదానికి 2-3 స్టెప్పులు తీసుకొని అన్ని డిజైన్ తీసుకొస్తాం ఫస్ట్ మేము వంట తెలిపి డిజైన్ చేసి దాన్ని బట్టి ఎదురు పెడతాం విశాంతంగా బయట వేసుకోండి. ఈరోజు ఇస్తామన్నా రిపోర్టు దీన్ని సరిగ్గా ఆడబెట్టుండాలి దానికి కాంపౌండ్ అవుతుంది ఇప్పుడు ఎన్ని పాయింట్లు పెట్టి ఆడొకటే పెట్టుండేది ఇది ఒకటే ఏడొకటి ఈ రూట్లో ఏదైనా మానుకోవాలి రెండు వేస్తే అదే దానికన్నా తక్కువ వస్తాయి ఒకే దారి కదా కింద టేబుల్ డిఫరెంట్ ఉండొచ్చు అదొక టేబుల్ ఉండొచ్చు చెప్పగలగాల రిజర్వాయర్ లోపల ఒక పాయింట్ రిజర్వాయర్కి కాంపౌండ్ వాళ్ళ అవతల దక్షిణ పక్కన ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళకి ఒక పాయింట్ 2 పాయింట్ నోట్ చేయండి. రాజా మీరు ఎవరున్నారు పంపించండి ఎవరైనా ఏడుకాడికి ఎంత వాడ పక్కనే ఈ 2 ఇంక నెక్స్ట్ ఎక్కడ చూద్దాం వైసీపీ చేసి మాకు ఇద్దాం మమ్మల్ని ఫస్ట్ ఆ ఫోర్త్ ఎక్కుతాయి పైదాకా ట్యాంక్ ఎక్కుతాయి సార్ ఆ ట్యాంక్ ఎక్కాలా ఎక్కుతాయి సార్ అదే దానికోసం సబ్బులు స్కూల్ మాట్లాడదా రబ్బర్ ఎంత పైకైనా అది ఎంత హైట్ ఉంది ఏంటనేది పంపు టేజీలు బంద్ సార్ స్టేజ్లు కొని అసలు ఇక్కడ వాటర్ ఎంత ఈల్డింగ్ ఉంది అది వాళ్ళు ఇంకా జియాలజిస్ట్ రిపోర్ట్ ఇచ్చారు దాని మీద అప్పుడు ఇక్కడ వాటర్ ఎలక్ట్రిసిటీ కూడా కరెక్ట్గా లేదు కమిషనర్ గారు వాళ్ళు అంటే ఉండిన నీళ్లు కూడా సద్వినియోగం చేయడం లేదు
కాబట్టి మీరు ఇక్కడ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని పని చేస్తారు. నీళ్లు చూసుకోండి. నేను చెప్పాను మేడం, నేను నీళ్ళు ఇవ్వాలి చెప్పాను కదా, మాట్లాడతాను. నీళ్ళు ఇచ్చిన నీళ్ళు లేకుండా నీళ్ళు ఇస్తాను. నీళ్ళు తెచ్చుకున్న తర్వాత వెళ్తాం తల్లి, చేస్తాం. ఖచ్చితంగా సహాయం చేస్తాం. రాసిపోయా రాసుకోండి. ఓపెన్ చేసి చూపించేసి ఎక్కడా లేదు. ఇదే అందరికీ నమస్కారం. గూడూరు పురపాలక సంఘంలో వాటర్ సప్లై అస్తవ్యస్తంగా తయారైంది. గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ వాటర్ సప్లై ఈరోజు చూసే అన్నీ కూడా మూసేస్తున్నారు. ఎక్కడ కూడా అన్ని బోర్లన్నీ కూడా చెడిపోయి ఉన్నాయి. అదేమైనా మాట్లాడితే ఇరుక్కోండి లాగా లేకుండా ఉన్నారు. అక్కడ చూస్తే హెడ్ వాటర్స్ చూస్తే మున్సిపల్ సంబంధించిన స్థలం కూడా ఆగిపోయేస్తున్నారు. అక్కడ బోర్లు పనిచేయనటువంటి పరిస్థితి. అట్లాగే ప్రతి దగ్గర కూడా గతంలో మేము ఉన్నప్పుడు ఏ డెవలప్మెంట్ చేశారో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అవన్నీ కూడా ధ్వంసం చేశారు. ఎందుకంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది. అంటే ఏది నడపకూడదు, అంటే జనాలకి ఇచ్చే నీళ్లు కూడా అందకూడదు జనాలకి. ఈరోజు గూడూరులో నీటి కోసం ప్రజలందరూ కూడా అనేక బాధలు పడుతున్నారు. ఉదయం అనేసి బిందె ఎత్తుకొని తిరుగుతున్నారు. ఉదాహరణ చూడండి, ఈ డమ్ములు ఈ కథ ఈ విధంగా ఉంది. అందుకనే మేము చెప్పాము, ముందుగానే చెప్పాం. కమిషనర్ గారు కూడా వచ్చారు, పెద్దలు కిరణ్ గారు, మా చెంచురామయ్య గారు, శివ గారు, ఇక్కడ ఉన్న వాళ్ళు స్థానిక మా పెంచలయ్య, బట్టేబాడి కృష్ణయ్య, నాగరాజ, మస్తాన్ నాయుడు గారు, అలాగే ఇక్కడ ఉన్న మా సురేంద్ర, అందరూ కూడా ఉదయ్, రమేష్ రెడ్డి అందరూ కూడా ఇక్కడికి వచ్చాం. ప్రజల యొక్క సమస్యలను కూడా తెలుసుకున్నాం. ఖచ్చితంగా గతంలో ఏం జరిగిందో మాకు అనవసరం, అయితే నాశనం చేశారు. వాటర్ సంబంధించిన వ్యవస్థనే పూర్తిగా నాశనం చేశారు. గతం అనేది ఆపేసి ఫ్రెష్గా ఇప్పుడు ఏం చేయాలనేది పెద్దలందరితో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి ఈ వాటర్ సిస్టమ్ యుద్ధ ప్రాతిపదికన చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అలాగే టిట్కోళ్ళకి కూడా వచ్చాం. చెప్పిన మాట ప్రకారం టిట్కోళ్ళకి వచ్చాం. నిన్న జియాలజిస్ట్ వచ్చాడు. అక్కడ చుట్టుపక్కల ట్యాంక్ చుట్టుపక్కల కూడా బోర్ వేసిన తర్వాత నీళ్లు పడతాయని చెప్పాడు. అది కూడా దేవుళ్ళ సక్సెస్ అయితే ఖచ్చితంగా టిట్కోళ్ళకి కూడా నీళ్లు సఫిషియెంట్గా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే హెడ్ వాటర్స్ కూడా దాన్ని కూడా రన్నింగ్లో పెడతామని చెప్పారు పెద్దలందరూ కూడా. కాబట్టి రన్నింగ్ అయితే ఖచ్చితంగా నీళ్ళు వచ్చేయడం పరిస్థితి. మా ధ్యేయం ఏంటంటే గూడూరు పురపాలక సంఘంలో 2 పూట్ల నీళ్ళు ఇవ్వాలి. అది ఇప్పుడు సాధ్యం కాకపోయినా రాబోయే రోజుల్లో అది సాధ్యం చేయాల్సిన బాధ్యత మాది, అధికారులని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా గూడూరు పట్టణం కానివ్వండి, టిట్కో ఇళ్ళకి కానివ్వండి 2 పూట్ల నీళ్ళు ఇచ్చే విధంగా మేము ప్రణాళికలు తయారు చేసి అవసరమైతే ముఖ్యమంత్రి గారి కాలు పట్టుకున్న నీళ్లు సంబంధించిన విషయంలో ఫండ్స్ తీసుకొచ్చానని తెలియజేస్తున్నా. నేను చెప్పిన ప్రకారంగా ఖచ్చితంగా ఇక రోజు మా లీడర్స్ మానిటరింగ్ ఉంటుంది. ప్రతి దానిపైన లైటింగ్ పైన ఒకరు, శానిటేషన్ పైన ఒకరు, వాటర్ వర్క్స్ పైన ఒకరు, మొత్తం హోల్ ఒకరు చూసే విధంగా మేము కమిటీలు వేయబోతున్నాం. ఈ కమిటీలు కూడా ఎల్లప్పుడూ అధికారులతో సంప్రదిస్తూ అధికారుల యొక్క సూచనల మేరకు, అలాగే మా కమిటీ సూచనల మేరకు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఆల్రెడీ చెప్పాము, ఈరోజు జనార్దన్ కాలనీకి వెళ్తే గోడ పడిపోయింది, పాములు వచ్చాయి, ఇప్పుడే పాములు కొట్టామని చెప్పి రేపటి నుంచే ఆ యొక్క పడిపోయినటువంటి కాంపౌండ్ వాళ్ళు కూడా రెక్టిఫై చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అలాగే కొత్తగా బోర్స్ వేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. కొత్తగా మోటార్స్ కొనేటువంటి కార్యక్రమం కూడా మేము శ్రీకారం చుడుతున్నాం. ఏదైనప్పటికీ కమిషనర్ గారు చెప్పేది ఒకటి, మనం ఏం చేసినా పారదర్శకంగా పేపర్కి ఇచ్చి ప్రజలకు చెప్పి చేయాలా. ప్రజలకు చెప్పకుండా ఏమి చేసే కార్యక్రమం ఉండకూడదని చెప్పి కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఏది చేసినా ట్రాన్స్పరెంట్గా ప్రజలకి అన్నీ తెలియాలి. ఇదో మున్సిపాలిటీలో ఇదో ఈ వాటర్ వర్క్స్ ఇన్ని మోటార్లు పోయినాయి, దీనికి మేము టెండర్లు పిలిచాం అనేటువంటిది చేస్తున్నాం. అలాగే టెండర్ ప్రక్రియ కూడా ఎవరన్నా పాల్గొనవచ్చు. ఎందుకంటే పోయినసార్లు దోచేశారు. సింగిల్ టెండర్లు వేసి 5-6% ఎక్స్ట్రా కానీ వాళ్ళకే ఇచ్చేసి లక్షలు దోచేశారు ఈ మున్సిపాలిటీలో అన్యాయంగా. రోడ్ లేకుండా రోడ్లు వేసినట్టు ఎంబుక్ రికార్డ్ చేసి కొన్ని లక్షల రూపాయలు తినేశారు ఈ మున్సిపాలిటీలో. మొత్తం 5 సంవత్సరాలతో మున్సిపాలిటీని నానా భ్రష్టు పట్టించి ప్రజల్ని అనేక ఇబ్బందులు గురి చేశారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు కూడా ఇంగ్లీష్ అధికారులు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తే అధికారులు తాళంతానని ఈరోజు చేశారు. వాళ్ళు చేసిన పాపం, వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఈరోజు గూడూరుకి నీళ్ళు లేకుండా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇష్టంగా దేవుడి దేవల్ల ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందితే, అలాగే అనేక రకాల పరిశ్రమలు ఇక్కడికి వచ్చి
ఖచ్చితంగా రాబడి ఎక్కువైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని మేము నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గూడూరు ప్రజలకి నీళ్లు, శానిటేషన్, లైటింగ్ ఇస్తే చాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ మూడిట్లో కూడా అధికారులు ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించే సహించేదే లేదు. ఈరోజు ఒక డిఈ ఇక్కడ ఎమ్మెల్యే తిరుగుతుంటే అడ్రస్ లేకుండా ఉన్నాడు. ఆయనకి నోటీస్ పంపించండి, అవసరమైతే సస్పెండ్ చేస్తే అతను ఆటలాడుతున్నాడు. ఎన్ని కుదిరే కథ కాదు. ఎమ్మెల్యే వస్తే సచ్చినట్టు ఫాలో అవ్వాలా. వాటర్ సంబంధించిన విషయం, ప్రజలకు సంబంధించిన విషయం. ఈ విషయంలో ఆయన లార్డు కాదు, ప్రజల డబ్బుతో చేతి తీసుకుంటున్నాడు. ఆయన రాకుండా ఉంటే ఇబ్బంది పడతాడు. ఆయన దయచేసి నోటీస్ ఇవ్వండి, అవసరం సరెండర్ చేయండి, వేరే వాళ్ళు తెచ్చుకుందాం. అట్లాగే సచివాలయం ఉన్నటువంటి స్టాఫ్ కూడా తెలియజేస్తున్నాను, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండండి. ప్రజల్ని ఎక్కడ కూడా మీ కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దు. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను సచివాలయ సిబ్బందికి, మీరు ఎక్కడ కూడా అవినీతికి పాల్పడితే అన్యాయం అయిపోతారు. పేదోడి దగ్గర డబ్బులు తీసుకుంటే సర్వనాశనం అయిపోతారు. దాని రెండో మాట లేదు. ఈ విషయంలో మేమైతే స్ట్రిక్ట్గా ఉండదలుచుకున్నాం. గతంలో చెప్తాం, గతం సంగతి మాకు అనవసరం. మేము వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి మొన్నటి నుంచి ఎక్కడ కూడా పురపాలక సంఘంలో కానివ్వండి, సచివాలయంలో కానివ్వండి, అవినీతి అనేది ఉండకూడదు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ మరి అవినీతి మయమైపోయింది. దాన్ని కూడా కమిషనర్ గారు ప్రక్షాళన చేయాలని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా తెలియజేస్తున్నాం, ఎవరైనా సరే డబ్బులు అడిగితే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి మా లీడర్కి చెప్పండి, లేకపోతే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి, లేదా కమిషనర్ గారికి ఫోన్ చేయమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అవినీతి అయితే ఎక్కడకు జరిగేదానికి వీల్లేదు. కాబట్టి దయచేసి సచివాలయ సిబ్బంది మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏమాత్రం యామరపాటు ఉంటే మాత్రం మీ ఉద్యోగాలు ఎవరు రక్షించలేరు. మీరు దయచేసి ప్రజలకు పనిచేయండి, ప్రజలకు పనిచేసి ప్రజల మన్ననను పొందండి. మా గూడూరు ప్రజలు అంతా పేదవాళ్ళు. ఈరోజు అందరినీ కాదని గూడూరు మున్సిపాలిటీలో నాకు 14,000 మెజార్టీ ఇచ్చారు. అంటే మా పైన, తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, లోకల్గా ఉండే మా నాయకుల పైన నమ్మకంతోనే ఈరోజు ఆ ఓట్లు పడ్డాయని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి మా నాయకుల యొక్క నమ్మకాలను కానివ్వండి, బాబు గారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కానివ్వండి మేము నిలబెడతాం. ఖచ్చితంగా మా గూడూరు నియోజకవర్గంలో ఎస్పెషలీ గూడూరు మున్సిపాలిటీ ఓటర్ల దేవుళ్ళ వల్ల ఈరోజు నేను ఎమ్మెల్యేనైనా. కాబట్టి ఖచ్చితంగా మా వాళ్ళు ఇబ్బంది పడుతూ నీళ్ళ కాకుండా అవసరం పడితే మా ఇంట్లో కూడా నీళ్ళు లేనట్టే అని నేను భావిస్తా. ఇదే కాదు, ప్రతి వారం ఒక్కోదానికి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు గతంలో ఏమేం చేశారు అన్నీ కూడా అది పక్కన పెడితే ఇప్పుడు ఏం చేయాలనే దాని గురించి ఆలోచిస్తామని చెప్పి తెలియజేస్తూ దయచేసి కమిషనర్ గారిని కోఆపరేట్ చేయండి. మళ్ళీ ఎక్కడ కూడా మున్సిపాలిటీలో త్వరలో ఇప్పటికి మనం చేసే పరిస్థితి కాదు. రాబోయే రోజుల్లో అన్నింటినీ కూడా మనం ఒక వ్యవస్థనంతా ఒక గాడికి తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా, పేద ప్రజలకు ముఖ్యంగా మా పేదవాళ్ళకు ఉపయోగపడంగా చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఈ టిట్కోయిల్లో చంద్రబాబు నాయుడు గారు పుణ్యం, సిగ్గులే రంగులేసం చూడండి, సిగ్గుందా మనుషుల వల్ల. మేము చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మోడీ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క టిట్కోయిళ్ళకి దూరం కొడతారా? అవన్నీ మార్పించాలా. ఒక 15 రోజులు, నెల రోజులు తీసుకుంటాం. మొత్తం రంగులేని ఉండకూడదు, ప్రశాంతంగా వైట్ వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మేము కూడా మా తెలుగుదేశం పార్టీ కలర్ అయిన అవసరం లేదు, మీరు వైట్ వేసుకోండి. లేకపోతే వాళ్ళు లబ్ధిదారులు ఏమి కోరతారో వాళ్ళ ఇష్ట ప్రకారం వేయండి. కాబట్టి సిగ్గుండాలా. మేము చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు చేసినటువంటి టిట్కోయిళ్ళకి ఈరోజు ఈ రంగులు వేయడం, అలాగే టిట్కోయిల్లో కూడా అనేక భారీ అక్రమాలు జరుగున్నాయి. ఎందువల్లంటే 50,000 లక్ష రూపాయలు మధ్యస్థాలు చేసి ఎవరికంటే వాళ్ళకి ఇల్లు ఇచ్చేస్తున్నారు. అసలైన లబ్ధిదారులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. మేము కూడా చెప్తున్నాం, మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మున్సిపాలిటీలో పార్టీలకు అతీతంగా టిట్కో ఇళ్ళు ఇచ్చాం. ఈ తెలుగుదేశం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికి ఇచ్చాం. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత తెలుగుదేశం కోటేసిన వాళ్ళని, తెలుగుదేశం వాళ్ళని గుర్తించి వాళ్ళందరినీ తీసేశారు. కాబట్టి అన్నీ కూడా బయట చేస్తాం. కమిషనర్ గారు ఈ విషయంలో రేపు ఈని పిలిపించండి, టిట్కో ఈని పిలిపించండి, ఖచ్చితంగా లిస్టు ఇవ్వమని చెప్పండి. మా దగ్గర పాత లిస్టు మా కింద దగ్గర ఉంది, మొత్తం ఎవరున్నారు ఏందని కూడా అవన్నీ కూడా సరిచేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. కాబట్టి దయచేసి మేము చేసే ఈ ప్రక్షాళన కార్యక్రమంలో గూడూరు మున్సిపాలిటీ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాం.